హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా పొట్టి గేదె ఈనబోతుంది అన్నా కదా. నేనైతే ఘాటుపాటికి వెళ్తున్నాను. ఓ పారి వచ్చి చూసి పోదాము ఎలా ఈంతదో ఏమో అని. కట్టేయడం అయితే లేదు, కట్టేయలే, ఇప్పేసే ఉన్నాను. చూడండి, చూసారా ఫ్రెండ్స్, మా గేదె అయితే దూడని ఈనేసింది. చూడండి, చంటి దూడ, పొట్టి గేదె సూపర్గా ఉంది కదా. కట్టేయాలి ఫ్రెండ్స్, తలుగు అయితే వదిలేసి వెళ్ళినాను. ఇదిగో చూడండి, వదిలేసి వెళ్ళిందానా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈనుకొని తనే దూడను నాకేస్తుంది అంతే ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాల కల్లా లేసేసి పాలు తాగుతుంది. ఈ పొట్టిదాని దూళ్ళు చాలా గట్టివి, పుట్టివి గట్టివి అంటారు కదా, ఇదైతే నిజం ఫ్రెండ్స్. చూడండి, పుట్టిది అస్సలే ముందు మా గేదె జాచిది. ఇంకా ఈ మనమైతే మేము అస్సలు పట్టుకోలేము. పాలకైతే బోగడుస్తుంది. పాలు పిండుదాని తెల్లారుజామున 4 గంటల నుంచి అరిసి పెడుతుంది. ఇది ఇచ్చే తక్కువ పాలకి మేము తెల్లారుజామునే లేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ పెద్ద వింతగా చూస్తున్నాయి ఈ గేదెలన్నీ. ఆ గేదె జన్మనిచ్చింది చూడండి అని. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పుట్టి గేదెకు ఇలా చంటి దుళ్ళు అరుదుగా జన్మించినప్పుడు చాలా ముద్దుగా ఉంటాయి. కొంచెం పెద్ద అయితే అస్సలు బాగుండవు. ఈ అల్లరి పొట్టి దూడ ఎలా ఎగురుతుందో చూద్దాం.